మల్కా కొమరయ్య గారి టీచర్స్ ఎమ్మెల్సీ విజయం సందర్భంగా బీజేపీ పట్టణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ప్రతాప రామకృష్ణ సారథ్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో బాధ్యత గల టీచర్లు బీజేపీకి మద్దతు తెలిపి కొమరయ్య గారిని గెలిపించారు అని అన్నారు. రానున్న మున్సిపల్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ప్రతాప రామకృష్ణ గారు మాట్లాడుతూ మోడీ పవర్ తో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారిని గెలిపించడం బీజేపీ విజయానికి ముందడుగు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేష్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధిక, బిఎల్ శ్రీను, జవాజీ శేఖర్, తగ్గు రాహుల్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. भारतीय जनता भारत राजू मनी भारत माता की जय, भारत माता की जय। पंडित संजय नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व, प्रताप रामकृष्ण गारी नायकत्व, प्रताप रामकृष्ण गारी नायकत्व, भारत माता की जय, ఈరోజు మరి శాసన మండలిలో టీచర్ల హక్కుల కోసమై పోరాడేందుకు గౌరవమైన బాధ్యతాయుతంగా ఉన్న టీచర్లు బీజేపీ అభ్యర్థికి కొమరయ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా మరి అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులందరం కూడా ప్రతాప రామకృష్ణ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ సంబరాలు జరుపుకొని స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా రాబో తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున పట్టం కడతారన్నందుకు నిదర్శనం. మరి టీచర్లందరూ కూడా ఏకతాటి మీద భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించడం మరి ప్రజలందరూ కూడా మరొకసారి విన్నవిస్తున్నాం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరియు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా బీజేపీకి పెద్ద ఎత్తున పట్టం కడతారని ఈ విధంగా తెలియదు. నిన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఇంటలెక్చువల్స్ దశ దిశను ఈ రాష్ట్రానికి నిర్దేశం చేసే దిశగా ఉపాధ్యాయులు జరిగింది. మరి గెలిచిన అభ్యర్థి కొమరయ్య గారు చాలా రోజులు కలిగిన ఒక జాతీయతావాది, అనేక ఆర్గనైజేషన్స్, అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ నడుపుతా ఉన్నారు. ఇది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. ప్రభుత్వమే వ్యతిరేకత ఎంతో ఇంటలెక్చువల్స్, ప్రత్యేకంగా టీచర్లకు. గతంలో 5 సంవత్సరాల జరిగిన ఎన్నికల్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మరి ఇక్కడ ఇది కూడా గెలిచింది. మిగిలిన నల్గొండ మాత్రం మన నిన్న టీఆర్డీయూ అని చెప్తా ఉన్నారు. మరి తపస్ గెలిచిన వాళ్ళ ఆర్గనైజేషన్ గెలిచిన తర్వాత కూడా ప్రతి భారతీయ జనతా పార్టీకి ఒక దిక్సూచిలాగా, అంటే ఇంటలెక్చువల్స్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మరి ఎన్నికలు ఏదైతున్నదో గత 15 రోజులకి బండి సంజయ్ గారు కేవలం కరీంనగర్లో ఉంటుకుంటూ రిమోట్ చేయడం జరుగుతూ ఉంది. అనేక మంది నాయకులు అటు ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ ఒక ప్రతిశతంగా తీసుకొని కూడా ఈ పోటీ చేయడం జరిగింది. కనుక నిజంగా కూడా ఈ విజయాన్ని అందించిన ప్రతి ఉపాధ్యాయులకు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఒక జాతీయతావాదం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని చూపించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం ఒక స్పష్టమైన దశతోని ప్రయాణం చేస్తూ ఉంది. మరి రాబోయే ఎన్నికలు ఏమైనా కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అనేక రకాలుగా అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన విశ్వాసాన్ని 10 సంవత్సరాలుగా ఏదైతే ఉన్నదో రామ్ టెంపుల్ కావచ్చు, 370 ఆర్టికల్, మిగతా అన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారు నెరవేరుస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ప్రజలు కూడా పూర్తి స్థాయిలో యూత్ కానీ, మహిళలు కానీ, ఉపాధ్యాయులుగా, ఇంటలెక్చువల్స్ కానీ బీజేపీ వస్తున్నారు కనుక రేపు రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా మాకు అనుకూలంగా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. అంతేకాక మరొకసారి కూడా ఈ గెలిపించిన ఉపాధ్యాయులకు, ఈ తెలంగాణ ఈ 4 జిల్లాల ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి.